హాయ్ ఫ్రెండ్స్, హలో. మరి ఈరోజు మనం చూస్తున్న వీడియోలో మీకు చాలా వివరాలు, చాలా డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది మిర్చి మార్కెట్ యార్డ్ గురించి. చాలామందికి డౌట్స్, అన్న మరి రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి, తగ్గడానికి గల కారణం ఏంది? మరి ముఖ్యంగా అందరికీ తేజ మీద ఎఫర్ట్ చాలా చాలా చోట్లలో చాలా దగ్గరలో చాలామంది వేసిన పంట తేజనే. తేజ తప్పితే మార్కెట్లో ఎక్కువ క్వాలిటీ ఏం లేదు, అన్ని తేజాలు ఎక్కువని ఎక్కడ చూసినా. మరి రేటు ఎందుకు తగ్గుతుంది, తగ్గడానికి గల కారణం ఏంది? మరి ఇప్పుడు ఏసీలో పెట్టుకుంటే రేట్లు వస్తాయా రావా, ఇంకా నెక్స్ట్ ముందు ముందు ఎంత పెరగొచ్చని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఇంకొక పక్క నుండి అయితే మాత్రం వ్యాపారస్తులండి బయట ఊర్లో కొనుక్కొని ఈడకి తీసుకొస్తున్నారు. పాపము ఎంతో కొంత కొంటున్నారు, కొనే రేటుకి ఈడ అమ్మలేకపోతున్నారు. దానికన్నా తిరిగి తక్కువలో అమ్ముతున్నారు. ఎందుకంటే కళ్ళంలో కాయ ఫుల్ డ్రై క్వాలిటీ కనబడుతుంది, చూడడానికి క్వాలిటీ బాగా కనబడుతుంది. అవి బస్తాలకు తొక్కి వేసుకొని బల్లుకి వేసుకుని ఇక్కడికి వచ్చేసరికి వేడి వస్తున్నాయి. వేడి వచ్చేసరికి గర్భాలు పోకపోయినా కానీ వేడి వచ్చేసరికి వీళ్ళేమో ఇంకా తక్కువ కడిగి తిరిగి నష్టాలకు అమ్ముతున్నారు. వాళ్ళు కూడా చూడండి, అర్థమైంది. సో చూసి కొనుక్కోండి మీరు కూడాను. వీడియో చూడండి, మీకు లాస్ట్ దాకా అర్థమవుతుంది. ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి. చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే క్షమించండి, ఎందుకంటే నేను మీలో ఒకరిని. నేను కూడా ఆటో తోలుకొని ఒక పక్క రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రైతు అనేవారు గుంటూరు మిర్చి మార్కెట్ అంటే ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, గల కారణం ఏందని చెప్తున్నాను, చూసి తెలుసుకోండి. అలాగే రైతులకి గోతాంకి 40 రూపాయలు ఇస్తున్నారు. ఇంతకుముందు 25 రూపాయలు ఇచ్చేవారు కదా, ఇప్పుడు 15 రూపాయలు పెంచారు, 40 రూపాయలు ఇస్తున్నారు. 40 రూపాయలు ఇచ్చినా మీకు అనుకోవచ్చు, ఏమో 40 రూపాయలు మేము 70-80 కొంటున్నాం, 40 రూపాయలు అంత 150 అనుకోవచ్చు. ఎంతో కొంత ఇస్తున్నారు, అది కొద్దిగా పెంచారు చాలు. ఇంకోటి, మీరు వేసిన గోతాలు 70 అవుతుంది, 100 అవుతుందని చూసి మంచి గోతలు వేయట్లా, మూతు పట్టాలు మంచి వేయట్లా. ఈడ ఊకేసారు అనుకో, ఆ మూతు పట్ట చిరిగిపోతే కేజీ కాయలు పోతున్నాయి. అది ఎంత నాసు, మంచివే చేసుకోండి. డబ్బులు ఏముంది కానీ సరుకు బాగుండాలి. తెచ్చినప్పుడు యాటికి మంచి గోదాలు తెస్తే మీకే మంచిది. సోది చెప్పట్లా. కొంతమంది రైతులు తెలియని ఉన్నారు, వాళ్ళకి తెలియజేస్తున్నాను అనమాట. తక్కువే ఇస్తున్నారు గోతానికి అయితే, వాస్తవంగా కాదని లేదు. కానీ మీరు తెచ్చినప్పుడు మూత పట్టలు వేసుకోండి, మంచివి వేసుకోండి. గోతాలు డబల్ కోస వేసి కుట్టుకోండి. కొస కూడా తెగిపోతుంది, ఊరకనే కాయలు ఊరకనే జల్లిపోయిపోతున్నాయి. తిరిగి అందులో ఒక పావు పడిన కాయలు ఆ బస్తాలో బావు, ఇంకో బస్తాలో పోతాయి. తెలుసుకోండి. ఏమైనా తప్పుండి క్షమించండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి మీకు తెలిసిన వరకు వీడియోని షేర్ చేయండి. మరి ఇప్పుడు తేజాకి గల తగ్గడానికి కారణం ఏందని మరి అందరు డౌట్స్. మరి ఇప్పుడు అన్న మీకు దాదాపుగా 1 మంత్ బ్యాక్, అంటే ఒక్క నెల కిందట బయట ఊర్లోనికి వెళ్ళి తేజాలు 19-20 వేలులో కళ్ళాల్లో కొన్నారు. 19-20 వేలు పెట్టి కళ్ళాల్లో కొని నెమ్ములు పాలాలు ఏమి డ్రై అనకుండా మొత్తం కొనటం, ఒకరోజు కళ్ళం ఆరబెట్టడం, ఎత్తడం, లారీలకు వేయటం. సరుకు పోయింది బాగానే. సరుకు వెళ్ళేసరికి నెల పట్టింది. కంటైనర్లోను కదా, కంటైనర్లో నెల రోజులు సరుకు ఉంటే ఏమవుతుంది, చల్లదానాలు నెమ్ములు ఉన్న సరుకు మరి కొంచెం వేడెక్కి గర్భాలు పోనాయి. వాళ్ళ కాడికి నెల అయింది చేరేసరికి. చెన్నై వెళ్ళేసరికి నెల పట్టింది. నెల రోజుల తర్వాత సరుకు తీసేసరికి గర్భాలు పోనాయి అని చెప్పి వాళ్ళేమో సరుకుని గుంటూరు 90% పర్వాలేదు కానీ మిగతా అవి ఈ ఖమ్మం కానీ వరంగల్ కానీ బ్యాడ్గా మార్కెట్వి ఎక్కువ కంప్లైంట్. ఎందుకంటే అక్కడ బయట ఊర్లోనే కొన్నారు కాబట్టి ఆ మార్కెట్ కింద వచ్చింది. గుంటూరుకి ఎప్పటి రాలేదు సరుకు. కానీ అందరికీ అందుకే రేట్లు తగ్గినాయి. సరుకు ఎక్కువ ఈ సలదానాలు పంపించడం వల్ల లారీల్లో కంటైనర్లో గాలి ఆడక వేడెక్కి ఇంకా గర్భాలు పోయినాయి సరుకు. అందుకని 1% అయితే రేట్లు కొద్దిగా కొనేవాళ్ళు ఆగారు. కొనేవాళ్ళు ఆగడమే, ఇంకా పెద్ద స్పీడ్ లేదు. ఈ చిన్న చిన్న వాళ్ళు కొనేవాళ్ళు తక్కువలో కొంటున్నారు, తక్కువ రేటుకి కొంటున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఏప్రిల్ 2 వారాలు అయిపోతే సరుకు 40-50 వేలు కన్నా ఎక్కువ రాదు అని ఎక్స్పెక్టేషన్ వేసుకున్నారు. కొంతమంది సగం మంది ఎక్స్పెక్టేషన్ తెలుసు కదా, అంచనా వేసుకున్నారు. కానీ ఏప్రిల్ 20-25 వచ్చినా కానీ 70-80 వేలు లక్ష వచ్చేసరికి కొనేవాళ్ళు ఏమో ఆలోచనలు పడ్డారు, ఎంత సరుకు వస్తుంది. ఇప్పుడు వచ్చే సరుకులో కూడా క్వాలిటీ లేదు. మరి మీరు చూస్తున్నారు లేదు, నేను రోజు మంచి క్వాలిటీలో వీడియో పెడుతున్నాను. అంత డీలక్స్ రకాలు అయితే ఏం రావట్లా, ఎందుకంటే లాస్ట్ కోతలు కదా. అయినా కానీ ఒక 500 అటు ఇటుగా అవే రేటు కొంటున్నారు. కానీ ఇప్పుడు ఈ రెండు వారాలు వారం బట్టి ఏం జరిగింది, ఈ రేట్లు బట్టి వడ్డీలు కోడాలి, చేతిలో క్యాష్ లేదు. స్టాకులు పెట్టుకునే వాళ్ళకి చేతిలో క్యాష్ లేదు. సరే క్యాష్ వడ్డీకి తెచ్చి సరుకు కొనుక్కొని ఏసీలు పెట్టుకుందామంటే సరుకులో నాణ్యత లేదు. ఇప్పుడు ఈ రేట్లలో 19 వేలు పెట్టి సరుకు ఏసీలో పెట్టారంటే రేపు ఎంత రావాలి, 23-24 వేలు అవ్వాలి సరుకు కెంట. 4 వేలు 5 వేలు కెంటాకు వస్తేనే అప్పుడు వాళ్ళకి గిట్టుబాటు అవుద్ది. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసుకొని కొనేవాళ్ళు కొద్దిగా ఆలోచనలు పడ్డారు. మరి మీరు ఏసీలో పెట్టుకుంటే ఇప్పుడున్న రేటుకి అయితే మాత్రం 90% అమ్ముకుంటూ మంచిదే. లేదులే ఇంకా రేటు వస్తుందని పెడితే పెట్టవచ్చు. ఎందుకంటే ఏది గ్యారెంటీ లేదు. చెప్పడం మీద చాలామంది చెప్తున్నారు, మంచి రేట్లు వస్తాయి, మంచి ధర వస్తుందని చెప్తున్నారు. ఇదే మాట దాదాపుగా నేను 2-3 ఏళ్ళు బట్టి వీడియోలు పెడుతున్నాను. 2-3 వేలు బట్టి కూడా మంచి రేటు వద్దని చెప్తున్నారు. కానీ ఎప్పుడు వచ్చినా 1000-2000 తప్పితే ఎక్కువేం రాలా మార్కెట్కి. చూస్తున్నారు కదా, పోయిన సంవత్సరము జనవరి ఫిబ్రవరిలో 14 వేలు తేజాలు నడిచినాయి. మిగతా రకాలు 10,000-12,000 లోపే, మిగతా అన్ని రకాలు కూడాను. ఒక తేజ 14,
13, 14,000. ఒక 2043 మాత్రం 16,000 నడిచింది. ఈ బ్యాడగి రకాల్లోన. ఈ 14,000 నడిస్తే మార్చి, ఏప్రిల్ వచ్చేసరికి ఎంత 12,000కి వచ్చింది. ఏది తేజాలో. పెరిగిద్దన్నారు. 14,000 జరుగుతున్నోడే రేట్ వచ్చిద్ది అని చెప్తే 12,000 దిగింది. మళ్ళీ మే నెల సెలవుల్లో పెంచారు. 15,000 చేశారు. అలాగే 1000, 16,000, 16, 15, 16,000 ఎంత నడిచింది? జూలై నెల నుంచి అనసేనంతా అంతే నడిచింది. డిసెంబర్ వరకును. ఎంత పెంచారు? 1000, 1,500, 500 పెంచడం, తగ్గీయడం. అందుకని ఏది గ్యారంటీ లేదు. కానీ వాస్తవంగా అయితే సరుకు లేదు కాబట్టి పెంచుతానంటున్నారు. మీరు సోదనుకోవద్దు. చాలామంది రైతులు తెలుసుకోవాల్సినోళ్ళు ఉన్నారనమాట. ఓ పక్కనండి వ్యాపారస్తులు ఇక్కడ 19,000 జరుగుతుంది, 20,000 జరుగుతుంది మేము చెప్తున్నామనమాట. 20,000 జరుగుతుందన్నప్పుడు మీ రైతులు ఏం చేస్తున్నారు? అక్కడ గుంటూరులో పలానా వాడు 20,000 చెప్పాడు. మా 20,500కి అమ్ముతాము. మేము 20,000 కన్నా తక్కువ ఏమంటారు. లేదు. మీరు అక్కడ 20,000కి అమ్ముకుంటే ఇక్కడ 21,000 అమ్ముకున్నట్టుగా మీకు కింటాకి 1000, 1,200 ఖర్చొస్తది. వాస్తవంగా చెప్పాలంటే. దాన్ని బట్టి కొనేవాడు మీకు రూ. 1,000 తక్కువే అడుగుతారు. తర్వాత మీకు ఆడ కళ్ళంలో మీ ఒక్క సరుకు చూసేసరికి బాగున్నట్టుగా ఉండిద్ది. ఇక్కడ 100 రకాల సరుకులు అందరు రైతులు పెట్టేసరికి వాళ్ళతో పాటు పోలిస్తే మన సరుకు పెద్దగా క్వాలిటీ అవ్వబడదు. ఇంకా తక్కువే అడుగుతారు. అది కూడా ఆలోచించుకోండి. కొనేవాళ్ళు కూడా ఆలోచించుకోండి. కంగారు పడొద్దు. ఎందుకంటే పరిస్థితులు బాలేదు. ఇంకా రేపు వారం కూడా ఇదే మార్కెట్ ఉండొచ్చని చాలామంది అంటున్నారు. ఇదే రేట్లు ఉండొచ్చు. రేపు వారంలో శుక్రవారం మేడే ఫస్ట్ సెలవు. రేపు వారం 4 రోజులు మార్కెట్ నడిసిద్ది. మళ్ళీ మే నెల 10 వరకే అంటున్నారు కొంతమంది. మే నెల 10న ఇస్తారు సెలవులు అంటున్నారు. మే నెల 10 ఆదివారం పడింది కదా! ఆదివారం ఇవ్వరేమో. మళ్ళీ 15 అంటున్నారు. 15, 16 అంటే మళ్ళీ 17 తారీఖు వస్తది ఆదివారం. లాగ్ అవుద్ది. ఏదైనా ఇస్తే 90% మే నెల 10న ఇస్తారు. లేదంటే ఆ రెండో వారంలో ఇవ్వచ్చు. మరి రేట్లయితే మరి మీకు అన్నీ చూస్తున్నారు. డైలీగా రేట్ల గురించి చెప్తున్నాం. ఒక్కరోజు కాదు, వారానికి 5 రోజులు రేట్ల గురించి చెప్తున్నాం. సోమవారం నుండి శుక్రవారం దాకా. శనివారం అనేది కొంతమంది వ్యాపారస్తులు గానీ, రైతులు గానీ తెలుసుకుంటారని చెప్పి మీకు చెప్తున్నాము. మీరు కొంతమంది రైతులు నా వీడియోలు చూసి దిగుమతి కొట్టులోళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. పలానా అబ్బాయి 20,000 వేసారని పెట్టాడు. మీరేందండి 19,000కి అమ్మారు అని అంటే, కాయలో క్వాలిటీ ఉండాలండి. క్వాలిటీ ఉంటే మీకు మంచి రేటు అమ్ముతాడు. దిగుమతి కొట్టాయన రైతుకి రూపాయి పెంచి అమ్మిస్తే నువ్వు 10 మందికి చెప్తావు. ఇంకో 10 మందిని తెస్తావని ఆశతోని ఆయన రూపాయి పెంచిలోనే అమ్మాలని నీకు సరుకు చూస్తాడు గానీ, రూపాయి తక్కువలోనే అమ్మి నీ సొమ్ము తినాలని ఎవరూ చూడరనమాట. ఎందుకంటే ఆయన వ్యాపారం చేసే మనిషి. నలుగురు మంచి చెప్పుకోవాలా. మంచి చెప్పుకోవాలంటే ఏం చేయాలి ఆయన? ఉన్న రేటుకి మీకు వేసిన రేటుకి అప్పచెప్తే మీరు నలుగురికి చెప్పుకుంటారు ఆయన గురించి. అది అర్థం చేసుకోక మీరు మా సరుకు తక్కువ రేటుకి అమ్మాడు పలానా ఓనరు నా సొమ్ము తినండి అన్నట్టుగా కొన్ని రకాల మాట్లాడుతున్నారు. కొంతమందికి ఏమో నేను అనుకుంటున్నాను నాకు తెలీదు. కానీ అలాగ ఆడబాకండి. ఏ ఒక్క వ్యాపారస్తుడు కూడాను రైతుకి పక్కోడు కొట్టు మీద మన కొట్లో రూపాయి పెంచమ్మి ఇయ్యాలి. ఆ రైతు వాళ్ళ ఊరు పోయి మన గురించి చెప్పాలనే ఆలోచన ఉంటుంది. అంతేగాని ఎవరు రూపాయి తినరండి. మీరిచ్చిన కమీషన్ వాళ్ళ సాలు. అంతేగాని మీరు రూపాయి తినడానికి చూడరు. 99% న్యాయంగా జరుగుతుంది మార్కెట్. మోసాలు ఏమి ఉండదు. రైతుని ఎవరు మోసం చేయలేని చూడరు. మరి వీళ్ళందరూ అడగడమే గోతానికి రూ. 15 పెంచారు. 25 ఉండేది రూ. 40 చేశారు. మిర్చి ధరల గురించి అయితే ఈ రేట్లోనూ 90% అమ్ముకుంటే మంచిదే. ఎందుకంటే పోయిన ఏడాది పోలిస్తే ఈ ఏడాది పర్వాలా. తర్వాత సరుకులో నాణ్యత లేదు. ఇంకా కొంతమంది ఒకటి మాకాడ వడ్డీకి అప్పోడుకొని సరుకు ఏసీలో పెడితే మీకు నిద్ర పట్టదు. నేను లేనిపోని టెన్షన్స్ అంత అవసరమా? అది ఆలోచించండి. వస్తే లాభం వస్తది నిజమే కాదనలా. సొంత సొమ్ము ఉందనుకోండి, సొంత సొమ్ము పెట్టుబడి పెట్టుకోండి ఏసీలోన. పెట్టుకుంటే మన సొమ్ము మనకేనా వస్తది. వడ్డీ రాపోనా మన సొమ్ము మనకొచ్చినా చాలు కదా! సొమ్ము పోదు కదా! చేతిలో సరుకు ఉండిద్ది. ఎందుకంటే గ్యారంటీ లేదు. వస్తదని చెప్తున్నారు అందరూను. అబ్బో! తేజాలు 25,000 నుంచి 30,000 అవుతాయి. తేజా తాలు 20,000 కన్నా తక్కువ దొరకవు. సీడ్ రకాలన్నీ 250, 300 నుంచి 350 అవుతాయి. 2043 రకాలైతే 450 అవుతాయి. బ్యాడగిలల్లా 350 అవుతాయి అని అన్ని రకాలు చెప్తున్నారు ఇవన్నీ చెప్పాలంటే. కానీ అదేంది గ్యారంటీ ఏదుంది? ఇదే మాట దాదాపుగా 2, 3 సంవత్సరాలు బట్టి నేను వీడియోలు చేస్తున్నప్పటి నుండి ఇదే చెప్తున్నారు. మంచి రేట్లు వస్తాయి. మంచి రేట్లు ఎప్పుడు కూడా 1000, 2,000 తప్పితే ఏం మంచి రేటు రాలేదు. కాకపోతే ఈ ఏడాది సరుకు లేదు కాబట్టి మరి ఏది గ్యారంటీ చెప్పలేము. పలానోడు చెప్పినోడు రేటు వద్దని ఎవరు అనుకోబాకండి ఏదైనా గానీ. ఏదైనా మార్కెట్ గురించి చెప్పలేము. ఏ రోజు ఆ రోజు రోజుకి ఒకలాగా ఉండిద్ది. ఈరోజు నాకాడ 10 లక్షలు వచ్చినాయి అనుకోకుండా 10 లక్షలు ఎవరికి ఇస్తే వడ్డీ వత్తదో రాదో వాడు అసలు ఎగదొబ్బుతారేమో. ఏం చేస్తాను మార్కెట్‌కెళ్ళి 10 లక్షల సరుకు పెట్టుకొని కూడా చూస్తాను. 10 లక్షల సరుకు నావంట ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసరికి హడావిడిగా ఉండిద్ది మార్కెట్ అంతే. అదే మరుసటి రోజు వాళ్ళు ఎవరు రాకపోతే హడావిడి ఉండదు ఏముండదు. ఇలా మార్కెట్ గురించి ఎవరము ఏమి చెప్పలేము. మరి ఈ వారము చాలామంది కాల్స్ చేశారు మనకి కొంచెం బిజీ అయింది. బిజీ అంటే ఏంది? నాది ఆటో కదా! రేట్లు తగ్గేసరికి నేను తోలే కొట్లలో చాలామంది ఏసీలో పెట్టుకున్నారు. ఏసీలో పెట్టేసరికి యాడ్‌లో సరుకు ఏసీలు తోలటం కొద్దిగా బిజీ అయ్యి చాలా కాల్స్ ఎత్తలేదు. ఇంకోటేంటంటే కొంతమంది కాయలు పంపియమంటున్నారు. కాయలు సరుకులు. ఈ సరుకు పంపిస్తే ఏమైతుంది? ఇప్పుడు 100 బస్తాలు కొనేవారే 1, 2 బస్తాలు కోసి చూస్తారు. బాగోనీయని మొత్తం కాటేసుకుంటారు.
మనం మనం 2, 3, 4, 5 బస్తాలు కొనేవాళ్ళము. అన్ని బస్తాలు కొత్తే ఊరుకుంటారా? ఊరుకోరు. మనం ఆ 1, 2 చూస్తాం బాగున్నాయని చెప్పి ఒక ఆయన 2 క్వింటాలు అడిగాడంటే ఒక 5 బస్తాలు పడతాయి. అట్లా పంపిస్తున్నాం. పంపించేసరికి ఆడకెళ్ళేసరికి ఏదో డ్యామేజ్ ఉంటుంది. లోపల ఏదో మన దరిద్రం కొద్దీ నేను కొన్ని 5 బస్తాలకే డ్యామేజ్ వస్తది. ఏదో జరుగుతుంది. చల్లదనం గానీ, తెలపలో వాళ్ళు మనకు ఫోన్ చేయడం మళ్ళీ. అన్న ఏందన్నా ఇలాంటి సరుకు పంపించేవాడినాం. మనమేమన్నా లోపలికెళ్ళి చూసామా? చూస్తున్నాము జరిగింది ఒకటి ఇక్కడ జరుగుతున్న రేటుకి అమ్మేవాళ్ళు ఎవరున్నారో నేనే. ఇక్కడ ఏసిన రేటుకి పంపిస్తున్నాను చాలా మందికి. అది కూడా తెలుసుకోగానే కొందరైతే మనకి డబ్బులీయడానికి లెక్కేస్తారు. డబ్బులంటే ఏం లేదు. నేనెంత కష్టపడతానన్నా 1, 2 బస్తాలు కావాలంటే నీవు ఎళ్ళంగానే మనకేమైనా ఇచ్చేత్తరా? పొద్దున్నెళ్ళాలి, చూడాలి, 5, 6 కొట్టుల్లో చూసి బాగున్న కాడ సెలెక్ట్ చేసుకోవాలి, ఆళ్ళకి చెప్పాలి, నెంబర్ రాసుకోవాలి, మళ్ళీ 8 ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి, మళ్ళీ 9 కాటాకి రావాలి వద్దని అడగాలి. వాళ్ళు మచ్చులైనాక రమ్మంటారు. ఆ మచ్చులు ఎప్పుడైతాయో మచ్చులైనాక వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర వెయిట్ చేసి ఎంత చేస్తే డబ్బులు నీకు ఇయ్యాలన్నా అని అనేవాళ్ళు కూడా ఇంకా ఉన్నారన్నమాట. సరే అవన్నీ కాదు. మార్కెట్ గురించి అయితే తేజ ఇప్పుడు మార్కెట్ సూపర్ డీలక్స్ ఉంటే ఫస్ట్ కోత అయితే 200, 205, రూ. 210 కూడా జరుగుతుంది. ఒక చోట నిన్న పెట్టాను కదా వీడియో మీకు 210 వేశారని. 71 లాటు కాటా వేస్తుండగా 20 బస్తాలు వేశారు. 21వ బస్తా కాటా వేసేసరికి డౌట్ వచ్చిందానికి మధ్యలో కోసాడు. కోస్తే మొత్తం చల్లదనాలు నెమ్ములు ముద్దలు ఉందంట. క్యాన్సిల్ చేశారు. మళ్ళీ శుక్రవారం నాడు ఎంత 195కి 195, 200కి బేరమైందంటే 20,000కి వేశారనమాట. అది చల్లదనాలు ఉండకూడదు. కాయ నెమ్ము ఉంటే మంచి రేటు వేస్తారు. ఆ క్వాలిటీలు ఉంటే, లేదంటే 90, 95 ఎక్కువ జరుగుతుంది ఇప్పుడున్న రేట్లోనైతే మాత్రం. తాలుకి ఏమి డిమాండ్ తగల, తాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. సూపర్ టెన్లు క్వాలిటీలు లేవు అయినా 200 నుంచి 230, 35 రూపాయల దాకా క్వాలిటీలు అయితే సూపర్ 10 T34 రకాలు అయితే జరుగుతున్నాయి. బ్యాడిగే రకాల్లో 204 ఒకటి టాప్ ఉంది. 300 నుంచి 320 వేస్తున్నారు. టీ బ్యాడిగే 200 నుంచి 230 వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే సంజాన బ్యాడికి కూడా 220 వేస్తున్నారు. 6 రకాలకి కొద్దిగా తేజాకి పెరిగితే 6, 26, సార్కు ఈ 4 రకాల డిమాండ్ వస్తుంది. తేజాతో పాటు 3 బట్ ఉంటాయి. 6 ఆల్రెడీ 175 నుంచి 85, 190 రూపాయల దాకా డిమాండ్గా జరుగుతుంది. 6 రకాలు. క్లాసిక్లు 16, 17, 18, 18.5, 19,000 లోపే ఉంది. క్లాసిక్లు సార్క్ తేజ కూడా మార్కెట్లో 170 నుంచి 190, 26 కూడా 170, 75 నుంచి 185, 190 లోపే జరుగుతుంది. నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్కి గణేష్ అనే సీడ్ రకం అయితే మాత్రం 6 కన్నా 1000 రూపాయలు పెంచిపోతుంది కింటా మీద. చాలామంది యాడ్లోనైతే అందరూ తెలియక గణేష్ 6 అనేస్తున్నారు. గణేష్ అనేది వేరు, 6 అనేది వేరే అనమాట. ఈ గణేష్ విత్తనం కార్తికేయ వాళ్ళది, కార్తికేయ సీడ్స్ కంపెనీకి సంబంధించిన గణేష్ వాళ్ళది అయితే 20,000, 20,500 దాకా జరుగుతుంది. ఆ క్వాలిటీ వచ్చరికి అయితే మార్కెట్లోనైతే మాత్రం. ఈ మనం ఇళ్లలో తినే కాయలు అందరూ అడుగుతున్నారు. ఇళ్లలో తినే కాయలు 341 ఇంట్లో తింటాం వాడుకొని. అవి అయితే 200 నుంచి 220 దాకా మంచి రకాలు జరుగుతున్నాయి. నెంబర్ 5 రకాలు కూడా ఇళ్లలో పచ్చళ్ళకు వాడుతాము. పచ్చళ్ళకి నెంబర్ 5 వాడుతాం. అవి కూడా 22, 23,000 దాకా జరుగుతూ ఉంది. 341 భద్రాచలం 341 ఎందుకంటే కొద్దిగా దానికి 1000 రూపాయలు డిఫరెన్స్ ఉండిద్ది. వాళ్ళు వాటర్ స్ప్రే చేస్తారు తొక్కడానికి రాలేదని. అందుకే 1000 రూపాయలు తేడాలో 20,000, 21,000 దాకా భద్రాచలం 341 కూడా జరుగుతున్నాయి మార్కెట్లో. కొంతమంది అయితే ఎల్లోళ్ళకి ఎందుకు తగ్గిందన్న, ఎల్లోళ్ళు తగ్గడానికి కారణం ఏందంటున్నారు. ఎల్లోళ్ళు తగ్గడమే లేదు, క్వాలిటీలు లేవు. కాకపోతే 23, 24,000 సూపర్ డీలక్స్ ఉంటే వేస్తున్నారు. అంతకుముందు మీద ఇప్పుడు తగ్గినా కానీ దాదాపుగా నెల నుంచి స్టడీ మార్కెట్ ఉంది. నెల రోజుల నుంచి కూడా స్టడీ ఉంది. 23, 24, 25,000 లోపే ఉంది ఏదైనా కానీ మార్కెట్ అయితే మాత్రం. 18, 19,000 నుంచి కూడా మీడియం బెస్ట్ ఇలాంటివన్నీ ఎల్లో గోల్డ్ జరుగుతుంది మార్కెట్ యార్డ్కి. నెక్స్ట్ అలాగే టమాటో అండ్ సపోటా మిర్చి మార్కెట్ యార్డ్కి రకాలు బట్టి క్వాలిటీలు బట్టి 25,000 నుంచి 30,000 ఒక క్వాలిటీ చేస్తున్నారన్న. ఇంకా ఫస్ట్ రకం ఉంటే 30 నుంచి 35,000 దాకా జరుగుతుంది. కడ్డీ అండ్ డబ్బీ బ్యాడ్కి 40, 45, 50,000లో జరుగుతూ ఉంది మార్కెట్. బుల్లెట్ రకాలు కూడా 17,000 నుంచి 19,000, డీలక్స్ ఉంటే 20,000. బంగారము 17,000 నుంచి 20,000 మీడియం బెస్ట్ డిమాండ్ మార్కెట్. డీలక్స్ వచ్చరికి 20,500, 21,000 దాకా బంగారం జరుగుతూ ఉంది. ఈ టాప్ గన్ మిర్చి కూడా మార్కెట్లో 17, 18, 19,000 వేస్తున్నారు. కర్నూలు డీడీలు అయితే క్వాలిటీలు రావడం మార్కెట్కి. డీడీలు క్వాలిటీ అయినా 18, 19, 20,000 దాకా వేస్తున్నారు. ఇంకా డీలక్స్ ఉంటే 21,000 కూడా వేస్తున్నారు కర్నూలు డీడీ రకం వచ్చరికి అయితే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎర్రగాయలు ప్రతి ఒక్కదానికి 2 వారాల కిందకి ఈ వారానికి 1,000 కింటా మీద 500, 1000 రూపాయలు తగ్గింది మార్కెట్. తేజాకి అయితే 1,500 వరకు కింటా మీద అయితే తగ్గడమే జరిగింది. క్వాలిటీలు లేవు మెయిన్ విషయం చెప్పాలంటే. మరి ఎరుపులకి తగ్గితే తాలుకి ఎంత తగ్గింది అనుకోవచ్చు. తాలుకి ఏం తగ్గలేదు. క్వాలిటీ ఉంటే 15,000 దాకా కలగలుపు ఉంటే వేస్తున్నారన్న. స్టార్టింగ్ ప్రైజ్ 10,000 నుంచి జరుగుతున్నాయి. నెమ్ములు పాలు ఉంటూ ఇలాగా ఏవైనా కానీ ప్రతి ఒక్క క్వాలిటీ వివరంగా చెప్పేది లేదు. తేజాలు కానీ సూపర్ 10, T34 రకాలు. T34, 34 అండ్ సూపర్ 10 తాలు అయితేనే 10,000 నుంచి 12,500 ఎక్కువ జరుగుతుంది. కలగలుపులు ఉంటే 13, 13.5, 14,000. మరీ 60%, 70% ఎర్రగాయలు ఉంటే
15,000, 16,000 వేస్తున్నారు. కొంతమంది బియ్యపులు ఎట్లా పోయిన సంవత్సరం ఎట్లా అంటే ఏ రకమైన రంగులు ఉంటే మాత్రం 17, 18, 20,000 వేస్తున్నారన్న. తాలుగాయల్లాగా ఉంటే 13, 14, 15,000 దాకా వేస్తున్నారు. 34లు కానీ 341 తేజాలు ఏవైనా కానీ ఇట్లా డైలీ మిర్చి అప్డేట్స్. ఏ డౌట్స్ ఉంటే కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. తప్పకుండా సిమెంట్ ఫ్రెండ్స్. ఓకే.